For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ, భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఫిజికల్ సైన్స్లో లెసన్స్ని కవర్ చేస్తున్నాము. అయితే ఫస్ట్ లెసన్ వచ్చేసి మనము దారాలు, ప్లాస్టిక్లు, దుస్తులు, దీని గురించి టాపిక్ని కవర్ చేశాము. ఇంకా తర్వాత నెక్స్ట్ మన షార్ట్ నోట్స్లో సెకండ్ పేజ్లో ఏమేమి లెసన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో సెకండ్ పేజ్లో వచ్చేసి థర్డ్ క్లాస్లో ఏం లేదు, ఫోర్త్ క్లాస్లో ఏం లేదు, ఫిఫ్త్ క్లాస్లో మనం ధరించే దుస్తులు ఆల్రెడీ కంప్లీట్ చేసినాం. తర్వాత అయస్కాంతాలతో సరదాలు అనేటువంటి లెసన్ ఉంది, దీని గురించి తెలుసుకుందాం. తర్వాత భౌతిక మరియు రసాయన మార్పులు, ఈ లెసన్ గురించి తెలుసుకుందాం. ఇది 7th క్లాస్లోది. ఇంకా కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు ఆల్రెడీ అయిపోయింది. నేలబొగ్గు మరియు పెట్రోలియం, దీని గురించి కూడా ఈ 3 లెసన్స్ కూడా ఈరోజు కవర్ చేద్దాం. మనకు ఏ లెసన్స్ ఏ పేజ్ నెంబర్లో ఉన్నాయనేసి మనం పక్కన రాసాం అనమాట. షార్ట్ నోట్స్ పేజ్ నెంబర్ ఇది లెసన్ నెంబర్, లెసన్ పేరు. సో అయితే ఈరోజు మనం సెకండ్ పేజ్ నెంబర్, షార్ట్ నోట్స్లో సెకండ్ పేజ్ నెంబర్కి వెళ్దాం. దాంట్లో ఏమేమి రాసాము ఆ 3 లెసన్స్ రాసి ఉంటాము, అవి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇదంతా బయాలజీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మొక్కలు మనం ఫస్ట్ ఫిజిక్స్ రాసామన్నమాట. సో ఫిజిక్స్లో ఆల్రెడీ ఇది ఫస్ట్ పేజ్, దారాలు, దుస్తులకు సంబంధించి ప్లాస్టిక్లు ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పేజ్లో మనము నేలబొగ్గు, పెట్రోలియం, దానికి సంబంధించి చూస్తున్నాం. పేజ్ నెంబర్ 2. ఇందులో సహజ వనరులు. ప్రకృతిలో వివిధ వనరుల నుంచి ఉత్పన్నమయ్యే పదార్థాలను సహజ వనరులు అంటారు. ఉదాహరణకు గాలి, నీరు, సౌరశక్తి మొదలైనవి. ప్రకృతిలో వివిధ వనరుల లభ్యత దృష్ట్యా సహజ వనరులను స్థూలంగా 2 రకాలుగా విభజించారు. అవి తరగని సహజ వనరులు, తరిగిపోయే సహజ వనరులు. అయితే సహజ వనరులను, శక్తి వనరులను ఎంత ఉపయోగించినప్పటికీ ఎన్నటికీ తరిగిపోని వాటిని తరగని సహజ వనరులు అంటారు. ఈ వనరులు ప్రకృతిలో పరిమిత పరిమాణంలో ఉంటాయి. ఈ వనరులు ప్రకృతిలో అపరిమిత పరిమాణంలో ఉంటాయి. ఎందుకంటే ఇవి సహజ వనరులు కొన్ని తరిగిపోవు అనమాట. కాబట్టి ఎప్పటికీ అపరిమిత పరిమాణంలో ఉంటాయన్నమాట, అంటే లెక్కలేనంత ఉంటాయన్నమాట. ఈ వనరులు మానవ కార్యకలాపాల వల్ల తరిగిపోవు. ఉదాహరణ సూర్యశక్తి, గాలి. తర్వాత తరిగిపోయే సహజ వనరులు అంటే ఈ శక్తి వనరులు నిరంతరం వినియోగించడం వల్ల ఇవి తరిగిపోతాయి. వాటిలో తిరిగి ఉత్పత్తి చేయలేని వాటిని తరిగిపోయే సహజ వనరులు అంటారు. ఈ వనరుల పరిమాణం ప్రకృతిలో పరిమితంగా ఉంటుంది.
ఇవి మానవ కార్యకలాపాల వల్ల తరిగిపోవచ్చు. ఉదాహరణకు అడవులు, ఖనిజాలు, నేలబొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు ఇవన్నీ కూడా మానవ కార్యకలాపాల వల్ల తరిగిపోతాయి. అంటే అడవుల్ని నరికివేస్తాం, ఖనిజాలని వాడుకుంటాం, నేలబొగ్గు, పెట్రోలియం వీటిని కూడా యూజ్ చేసుకుంటాం, సహజ వాయువుని ఇదంతా వాడుకొని మనం తరిగిపోయేటట్టుగా తయారవుతున్నాయన్నమాట వాటి నిల్వలు. తర్వాత శిలాజ ఇంధనాలు. శిలాజ ఇంధనాలు తీసుకుంటే ఈ తరిగిపోయే వనరుల కిందకే వస్తాయి ఇవి. ప్రాణుల యొక్క మృత అవశేషాలు కొన్ని వేల సంవత్సరాల పాటు భూమి లోపల కప్పబడి ఉండి అధిక ఉష్ణోగ్రత మరియు పీడనాలకు లోనవుట వలన శిలాజ ఇంధనాలు ఏర్పడతాయి. ఇవి జీవుల మృత అవశేషాల అంటే శిలాజాల నుంచి తయారయ్యాయి కాబట్టి వీటిని శిలాజ ఇంధనాలు అంటారు. నేలబొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువులు శిలాజ ఇంధనాలు. ఎందుకంటే ఇవి అవశేషాల నుంచి అంటే శిలాజాల నుంచి తయారయ్యాయి కాబట్టి వీటిని సహజ వాయువులు కానీ, తర్వాత నేలబొగ్గు కానీ, పెట్రోలియం కానీ వీటిని శిలాజ ఇంధనాలు అంటారు. మొదట దీంట్లో మనం నేలబొగ్గు అంటే ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మొదట నేలబొగ్గు, తర్వాత పెట్రోలియం, తర్వాత సహజ వాయువుల గురించి మాట్లాడదాం. నేలబొగ్గు అనేది ఘనస్థితిలో ఉండే శిలాజ ఇంధనాన్ని మనం నేలబొగ్గు అంటారు. ఇది రాయిలాగా గట్టిగా నలుపు రంగులో ఉంటుంది. ఆహారాన్ని వండడానికి ఉపయోగించే ఇంధనాలలో నేలబొగ్గు కూడా ఒకటి. పూర్వం దీనిని రైలు ఇంజన్లలో నీటి ఆవిరిని ఉత్పత్తి చేయడానికి, దాని ద్వారా ఇంజన్లను నడపడానికి ఈ నేలబొగ్గును ఉపయోగించేవారు. దీనిని థర్మల్ పవర్ ప్లాంట్లలో కూడా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తున్నారు. వివిధ పరిశ్రమలలో నేలబొగ్గును ఇంధనంగా కూడా వినియోగిస్తున్నారు. అయితే ఈ నేలబొగ్గు ఎలా ఏర్పడుతుంది అంటే భూమి లోపల అధిక పీడనం మరియు అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వలన చనిపోయిన మొక్కలు నెమ్మదిగా నేలబొగ్గుగా మారుతాయి. నేలబొగ్గులో ప్రధానంగా కర్బనం ఉన్నందున వృక్ష సంపద నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను మనం కార్బనైజేషన్ అని పిలుస్తాం. ఈ కార్బనైజేషన్ వల్ల ఏర్పడింది ఏంటి? నేలబొగ్గు. సో ఇది జీవ పదార్థం యొక్క అవశేషాల నుంచి ఏర్పడినందున నేలబొగ్గును శిలాజ ఇంధనం అని పిలుస్తారు. తర్వాత భూమి లోపల గల జీవ పదార్థం నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియే కార్బనైజేషన్. నేలబొగ్గు ప్రధానంగా కార్బన్ను కలిగి ఉంటుందని మనకు అర్థమైంది. గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు అనేది మండి ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది. నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయటం ద్వారా కోల్ తారు, కోల్ గ్యాస్ వంటి ఉపయుక్తమైనటువంటి పదార్థాలను తయారు చేస్తారు. ఇక్కడ నేలబొగ్గులో ప్రధానంగా కార్బన్ ఉంటుంది కాబట్టి ఈ కార్బన్ను ఆక్సిజన్ సమక్షంలో దహనం చేసినప్పుడు ఇది ఆక్సైడ్గా ఏర్పడుతుంది. సో కార్బన్ డయాక్సైడ్ వస్తుందన్నమాట, ఆ వాయువు ఉత్పత్తి అవుతుంది. ఇది నేలబొగ్గు గురించి. తర్వాత మనం కోక్. ఇందులో నేలబొగ్గు యొక్క ఉపయుక్తమైనటువంటి పదార్థాల్లో కోక్, కోల్ తార్, కోల్ గ్యాస్ ఈ మూడింటి గురించి చూసుకుందాం. అందులో కోక్ చూసుకుంటే నేలబొగ్గును స్వేదనం ద్వారా ఉష్ణ విశ్లేషణం చేసినప్పుడు ఏర్పడు దృఢమైన నల్లని సచ్ఛిద్ర ద్రవమును కోక్ అంటారు. కోక్ అనున్నది దాదాపు కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం. స్టీల్ తయారీలో, పలు లోహాల సంగ్రహణంలో కోక్ను ఉపయోగిస్తారు. అయితే ఉష్ణ విశ్లేషణం అంటే ఏంటి అంటే ఉష్ణం చేయడం ద్వారా ఒక ఛాంబర్లో వివిధ ఉష్ణ పరిస్థితుల్ని కలిగించి ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద ఒక్కొక్క పదార్థాన్ని మనము విశ్లేషణ అంటే విడగొట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఈ రకమైనటువంటి ఉష్ణ విశ్లేషణ ద్వారా ఏర్పడేటువంటి దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థమే కోక్. మనం మామూలుగా మాట్లాడుకుంటే స్వేదనం అని కూడా చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ కోక్ తర్వాత ఈ కోక్ ఇంకా దేంట్లో ఉపయోగిస్తారని మనం మాట్లాడుకున్నాం? స్టీల్ తయారీలో, తర్వాత పలు రకాల లోహాల సంగ్రహణంలో కోక్ని ఉపయోగిస్తారు. తర్వాత కోల్ తారు. నేలబొగ్గు యొక్క ఉపయుక్తమైనటువంటి పదార్థాల ఉత్పన్నం చేసే ప్రక్రియలో కోల్ తారు కూడా ఒకటి ఉత్పన్నమవుతుంది. ఈ నేలబొగ్గును ఇంతకుముందు చెప్పినట్టుగా స్వేదనం చేసినప్పుడు ఏర్పడు దుర్వాసన గల నల్లటి చిక్కటి ద్రవంను కోల్తారు అంటారు. కోల్తారు అనున్నది దాదాపు 200 పదార్థాల మిశ్రమం. ఇందులో 200 పదార్థాలు ఉంటాయంట. కోల్తారు నుంచి పొందినటువంటి ఉత్పత్తులను మన నిత్య జీవితంలో ఉపయోగించే అనేక పదార్థాల తయారీలో ముడి సరుకుగాను,
కృత్రిమ అద్దకాలు, ఔషధాలు, పేలుడు పదార్థాలు, పరిమళ ద్రవ్యాలు, ప్లాస్టిక్లు, పెయింట్లు, ఫోటోగ్రాఫిక్ పదార్థాలు, ఇంటి పైకప్పుకు వాడే పదార్థాల తయారీ పరిశ్రమల్లో కూడా వినియోగిస్తారు. మాత్లు, ఇతర కీటకాలను తరిమివేయడానికి ఉపయోగించే నాప్థలిన్ ఉండలు కోల్తారు నుంచి తయారు చేస్తారు. ఈ రోజుల్లో రోడ్లు వేయడానికి కూడా కోల్తార్ స్థానంలో బిటమున్ అనేటువంటి పెట్రోలియం ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు. అయితే ఇంతకుముందు ఏం వాడేవారు? కోల్తార్ వాడేవారు. ఇప్పుడు దాని స్థానంలో ఏమొచ్చింది? బిటమిన్ అనేటువంటి పెట్రోలియం ఉత్పత్తి వచ్చింది. కోల్తార్ అనేది నేలబొగ్గు యొక్క ఉత్పత్తి. బిటమిన్ అనున్నది పెట్రోలియం యొక్క ఉపయుక్తమైనటువంటి ఉత్పత్తి. తర్వాత కోల్ గ్యాస్. కోల్ గ్యాస్ నేలబొగ్గు నుంచి కోక్ను పొందడానికి జరిపే సంగ్రహణ ప్రక్రియలో, అంటే కోక్ని పొందడానికి జరిపే సంగ్రహణ ప్రక్రియలో కోల్ గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. నేలబొగ్గును స్వేదనం చేసినప్పుడు ఏర్పడే వాయువే నేలబొగ్గును శుద్ధి చేయి కేంద్రాల దగ్గర ఉన్నటువంటి అనేక కర్మాగారాలలో కోల్ గ్యాస్ను ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు. అంటే మనం నేలబొగ్గును స్వేదనం చేసినప్పుడు ఆ ప్రక్రియలో మనకి 3 పదార్థాలు వస్తాయి. ఏంటి అవి? కింద మిగిలిపోయేదేమో కోక్ అంటున్నాం, కోల్తార్ అనేదేమో ద్రవం అంటున్నాం, నల్లటి చిక్కటి ద్రవం కోల్తారు. ఇంకా తర్వాత పైకి వాయు రూపంలో వచ్చేదేమో కోల్ గ్యాస్ అంటున్నాం. ఈ రకంగా కోక్ అనున్నది మనకి స్వేదనంలో కింద నిలబడిపోతుంది. తర్వాత కోల్తార్ అనున్నది ఒక ద్రవంలాగా, మనకి నల్లటి చిక్కటి ద్రవంలాగా ఉంటుంది. ఇంకా కోల్ గ్యాస్ అనేది స్వేదనం ద్వారా మనకి బయటికి వాయు రూపంలో వస్తుంది. ఈ 3 కూడా మనకి బాగా ఉపయోగపడేవే. అయితే కోల్తార్ అనేది దాదాపుగా 200 పదార్థాల మిశ్రమం అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు కోల్ గ్యాస్ గురించి తీసుకుంటే, నేలబొగ్గు నుంచి కోక్ను పొందడానికి జరిపే సంగ్రహణ ప్రక్రియలో కోల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇదే తెలుసుకున్నాం. నేలబొగ్గును స్వేదనం చేసినప్పుడు ఏర్పడే వాయువే కోల్ గ్యాస్. నేలబొగ్గును శుద్ధి చేయి కేంద్రాలకు దగ్గరగా ఉన్నటువంటి అనేక కర్మాగారాలలో కోల్ గ్యాస్ను ఇంధనంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే దగ్గరలో పంపిణీ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. తర్వాత 1810 ఆ సంవత్సరంలో వీధి దీపాలను వెలిగించడానికి మొట్టమొదటిసారిగా ఈ కోల్ గ్యాస్ను వాడుకున్నారనమాట. అంటే ఇది ఒక కాంతిజనకంగా వాడుకున్నారనమాట. లండన్లో ఫస్ట్ వాడుకున్నారు. తర్వాత 1825 అని ఇచ్చారు ఇక్కడ, నాకు తెలిసి ఇది 20 అనుకుంటున్నా. 1820 సంవత్సరంలో న్యూయార్క్లోనూ కోల్ గ్యాస్ని ఉపయోగించారు. ఇక్కడ ప్రింట్ మిస్టేక్ ఉంది, ఇది 1820 అని ఉండాలి. సో 1820 సంవత్సరంలో న్యూయార్క్లో కూడా కోల్ గ్యాస్ను ఉపయోగించారు. ఫస్ట్ ఉపయోగించింది లండన్లో 1810లో కాంతిజనకంగా వినియోగించారు, అంటే వీధి దీపాలు, స్ట్రీట్ లైట్స్. తర్వాత 1820 10 సంవత్సరాలకి ఎక్కడ? న్యూయార్క్లో కోల్ గ్యాస్ను ఉపయోగించారు. దీన్ని ఎక్కువగా కాంతిజనకంగా కంటే ఉష్ణజనకంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు మనకి ఇది కాంతిజనకంగా కంటే మనం మండించి ఏదైనా పదార్థాలను వేడి చేయడానికి వాడుకునేటట్టుగా ప్రస్తుతం ఉందన్నమాట ఈ కోల్ గ్యాస్ అనేది. నెక్స్ట్ పెట్రోలియం. ఇంతకుముందు మనం నేలబొగ్గు గురించి అయిపోయింది, ఇప్పుడు పెట్రోలియం గురించి మాట్లాడుకుంటే, కేబీ ప్లాంక్టన్ అనేటువంటి సూక్ష్మజీవుల యొక్క మృత అవశేషాల నుంచి పెట్రోలియం తయారవుతుంది. నాకు తెలిసి నేను చాలా స్లోగా చెప్తున్నానని అనిపిస్తుంది, కొంచెం స్పీడప్ చేస్తాను ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. ఈ సూక్ష్మజీవుల, అంటే కేబీ ప్లాంక్టన్ అనేటువంటి సూక్ష్మజీవుల యొక్క మృత అవశేషాల నుంచి పెట్రోలియం తయారవుతుంది. ఈ సూక్ష్మజీవుల అవశేషాలు భూమి పొరలలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత పెట్రోలియంగా రూపాంతరం చెందును. ద్రవస్థితిలో ముడి చమురు ఉండేటువంటి శిలాజ ఇంధనాన్ని పెట్రోలియం అంటారు. మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు వంటి వాహనాలలో పెట్రోల్ను ఇంధనంగా ఉపయోగిస్తారు. ట్రక్కులు, ట్రాక్టర్లు వంటి భారీ వాహనాలలో డీజిల్ను ఇంధనంగా ఉపయోగిస్తారు. సో ఇవన్నీ కూడా పెట్రోలియం నుంచి వస్తాయి. పెట్రోలియం అనేటువంటి సహజ వనరులు అనేది దాని నుంచి, పెట్రోలియం అనేటువంటి సహజ వనరు నుంచి పెట్రోల్, డీజిల్ అనేవి లభిస్తాయి. పెట్రోలియం అనేటువంటి పదం పెట్రా అంటే రాక్, ఓలియం అంటే నూనె నుంచి ఈ పదాల నుంచి ఉద్భవించింది. ఎందుకంటే పెట్రోలియంను భూమి కింద ఉన్నటువంటి రాళ్ల మధ్య నుంచి వెలికితీశారు కాబట్టి ఆ పేరు వచ్చింది. సముద్రంలో నివసించే జీవుల నుంచి పెట్రోలియం ఏర్పడుతుంది. ఈ జీవులు చనిపోవడంతో, ఇంతకుముందు ఆ జీవుల పేరు ఏమన్నాం? కేబీ ప్లాంక్టన్ అన్నాం. సో ఈ జీవులు చనిపోవడంతో వాటి అవశేషాలు సముద్ర అడుగు భాగానికి చేరుకొని ఇసుక, మట్టి పొరలతో కప్పబడతాయి.
అలా కప్పబడిన తర్వాత కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు గాలి లేకపోవడం వల్ల అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనం ఉండటం చేత ఈ అవశేషాలు పెట్రోలియం సహజ వాయువుగా రూపాంతరం చెందుతాయన్నమాట. సో చమురు వాయువు నీటి కంటే తేలికైనది కాబట్టి పెట్రోలియం ఆయిల్ గ్యాస్ కలిగి ఉన్న పొర నీటి పైన ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి ఈ బొమ్మలో చూపించినట్టు ఇక్కడ మనకి పొర కనపడుతుంది చూడండి. ఇది అసలైన పొర. ఇక్కడ సూక్ష్మజీవులన్నీ చనిపోయి ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం జరుగుతాయి? అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత, వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది? అది పెట్రోలియం తర్వాత పెట్రోలియం నూనె అంటే చమురు తర్వాత గ్యాస్గా మారుతుంది అనమాట. సో ఇప్పుడు చమురు అంతా ఏమవుతుంది? ఈ నీటి ఇక్కడ ఈ నీటి లెవెల్ ఉంది కదా, ఈ నీటి లెవెల్ మీద దీని మీద మనకి నూనె తేలుతుంది కాబట్టి ఆ చమురు అంతా వచ్చేసి ఎక్కడ వస్తుంది అంటే ఆ చమురు అంతా ఈ లెవెల్లో వస్తుంది అనమాట. నీటిపైన తేలుతుంది కాబట్టి ఈ లెవెల్లో వస్తుంది. దాని తర్వాత గ్యాస్ ఉత్పన్నమవుతుంది కదా, పెట్రోలియం గ్యాస్. ఆ గ్యాస్ నూనె కంటే పైన వస్తుంది కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది? గ్యాస్ అనేది నూనె కంటే పైన ఇక్కడ వస్తుంది, ఈడ పైన అన్నింటికంటే పైన ఉంటుంది. వీటన్నిటిపైన కూడా మనకి ఈ మట్టి పొరలు పేర్కొని ఉంటాయన్నమాట. ఈ మట్టి పొరలన్నీ పేర్కొని ఉంటాయి. ఈ రకంగా లోపల అనేది మనకి నిల్వ ఉంటుందన్నమాట. ఇది అసలైనటువంటి శిల, నిల్వ ఉంచు శిల. అయితే మనం ఇప్పుడు పెట్రోల్ తవ్వి తీయాలంటే చాలా లోపలికి పంపింగ్ చేయాల్సి వస్తుంది, బోరింగ్ చేయాల్సి వస్తుంది. గ్యాస్ తీయాలంటే ఆ పొరల్లో పై పొరలోనే గ్యాస్ ఉంటుందన్నమాట. ఈ పొరలో పై పొరలోనే గ్యాస్ ఉంటుందన్నమాట. తర్వాత ప్రపంచంలోని మొట్టమొదటి చమురు బావిని 1859వ సంవత్సరంలో అమెరికాలోని పెన్సిల్వేనియాలో తవ్వారు. 1859లో. 1810 సంవత్సరంలో మనకి అక్కడ లండన్లో, 1820 సంవత్సరంలో న్యూయార్క్లో వీధి దీపాలుగా వాడారు. తర్వాత 1859లో అమెరికాలోని పెన్సిల్వేనియాలో చమురు బావిని తవ్వారు. అయితే 1867 సంవత్సరంలో అస్సాంలోని మకుం నందు చమురు ఉన్నట్టు గుర్తించారు. అంతే, తవ్వలేదేంటి ఇక్కడ. సో గుర్తించారు 1867లో అస్సాంలోని మకుం నందు చమురు ఉన్నట్టు గుర్తించారు, చమురు నిల్వలు ఉన్నట్టుగా గుర్తించారు. భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే అస్సాం, గుజరాత్, ముంబై హై, గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో అస్సాం ఒకటి, గుజరాత్ ఒకటి, ముంబై హై ఒకటి, గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతం ఒకటి. ఈ 4 ప్రాంతాల్లో చమురు ఉన్నట్టుగా గుర్తించారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ పెట్రోలియం అంశీభూతాల గురించి చూసుకుంటే ద్రవ రూపంలో పెట్రోలియం గ్యాస్ని ఏమంటాం? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం, ఎల్పిజి. ఇది ఎందుకు వాడతాం? గృహ లేదా పరిశ్రమల ఉపయోగాలకి ఇంధనంగా, అంటే వేడి చేసి పదార్థాలను వేడి చేయడానికి వాడతాం అనమాట. నెక్స్ట్ పెట్రోల్. ఇది ఎందుకు వాడతాం? మోటార్ ఇంధనంగా, విమాన ఇంధనంగా, డ్రై క్లీనింగ్ కొరకు ఉపయోగించేటువంటి ద్రావణం ఇది. కిరోసిన్ ఏం వాడతాం? స్టవ్లు, దీపాలు, జెట్ విమానాల ఇంధనానికి వాడతాం. డీజిల్ భారీ మోటార్ వాహనాలకు ఇంధనంగా వాడతాము. విద్యుత్ జనరేటర్లకు కూడా వాడతాం. ఇంకా కందెనలు అంటే ఈ ఆయిల్స్ దేనికి వాడతామంటే తలాల మధ్య ఘర్షణను తగ్గించడానికి కూడా వాడతాం. ఇంకా పారాఫిన్ మైనం, లేపనాలు, కొవ్వొత్తులు, వ్యాజ్లిన్ తయారీ మొదలైన వాటికి ఈ పారాఫిన్ మైనం వాడతాం. బిటిమిన్ ఇది పెట్రోలియం ఉత్పత్తి. ఇది పెయింట్స్కి, తర్వాత రోడ్ల ఉపరితలాలు వేయటానికి వాడతాం. అయితే ఇప్పుడు మనము పెట్రోలియం గురించి ఇన్ని ఉపయోగాలు, ఇన్ని పదార్థాలు ఉన్నాయని తెలుసుకున్నాం. ఈ పెట్రోలియాన్ని ఎలా శుద్ధి చేస్తారు, ఎలా ఈ పదార్థాలన్నింటిని వేరు చేస్తారని చూసుకుంటే పెట్రోలియం అనేది ఒక ముదురు రంగు కలిగినటువంటి జిడ్డుగా ఉండేటువంటి ద్రవం. మనకి ఈ ఆముదం నూనెలాగా జిడ్డుగా ఉండేటువంటి ఇంకా ముదురు రంగు కలిగి ఉన్నటువంటి ద్రవం అనమాట. ఇది దుర్వాసన కలిగి ఉంటుంది. ఇది పెట్రోలియం గ్యాస్, పెట్రోల్, డీజిల్, కందెన నూనె, పారాఫిన్ మైనం మొదలైనటువంటి అనుఘటకాల మిశ్రమం, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అయితే పెట్రోలియం వివిధ అనుఘటకాలు లేదా అంశీభూతాలను వేరు చేయడాన్ని పెట్రోలియం శుద్ధి అంటారు. ఇది పెట్రోలియం శుద్ధి కర్మాగారంలో చేయబడుతుంది. పెట్రోలియం సహజ వాయువు నుంచి అనేక ఉపయోగకరమైన పదార్థాలు మనకు లభిస్తాయి. వీటినే పెట్రోకెమికల్స్ అంటే పెట్రో రసాయనాలు అంటారు. వీటిని డిటర్జెంట్లు, కృత్రిమ దారాలు అంటే పాలిస్టర్, నైలాన్, అక్రిలిక్ మొదలైనటువంటి ఇట్లాంటివి, తర్వాత పాలిథిన్, ఇతర మానవ నిర్మిత ప్లాస్టిక్ తయారీలో కూడా ఉపయోగిస్తారు పెట్రోలియం. పెట్రోలియం యొక్క గొప్ప వాణిజ్య ప్రాముఖ్యత కారణంగా దీన్ని నల్ల బంగారం అని పిలుస్తారనమాట. నెక్స్ట్ సహజ వాయువు.
సహజ వాయువు అనేది ఇది కూడా మనకి నేలబొగ్గులాగే పెట్రోలియం లాగే ఈ సహజ వాయువు కూడా మనకి దొరుకుతుంది భూమి లోపల. అయితే ఈ పెట్రోలియం ఈ ద్రవం కంటే పైనే భూపొరల లోపల మొదట దొరికేది సహజ వాయువు అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. సహజ వాయువు అనేది అధిక పీడనం వద్ద సంపీడ్యత చెందినటువంటి సహజ వాయువు అనేది ఇది కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి అనేది అంటారనమాట. ఇలా కంప్రెస్ చేయబడుతుంది. అత్యధిక పీడనాల వద్ద సంపీడనం చెందినటువంటి సహజ వాయువును సిఎన్జి అంటారు. వాయు స్థితిలో ఉండేటువంటి శిలాజ ఇంధనాన్ని సహజ వాయువు అంటారు. ఇది సిఎన్జిని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. సో ఆ వాయు రూపంలో ఉన్న దాన్ని కంప్రెస్ చేసి సిలిండర్లో నింపుతారు. దీన్ని మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం ఇంధనంగా వాడతారు. ఇది తక్కువ కాలుష్యాన్ని కలిగించడం వలన దీనిని రవాణా వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. సిఎన్జి ఒక స్వచ్ఛమైనటువంటి ఇంధనం. సహజ వాయువు నుంచి పొందినటువంటి హైడ్రోజన్ వాయువు, ఆ హైడ్రోజన్ వాయువు ఎరువుల తయారీలో అంటే యూరియా తయారీలో ముఖ్యంగా వినియోగిస్తారు. సహజ వాయువు చాలా ముఖ్యమైనటువంటి శిలాజ ఇంధనం. ఎందుకంటే దీనిని పైపుల ద్వారా రవాణా చేయటం సులభం. గొట్టాల ద్వారా సరఫరా చేయబడి గృహాలు, కర్మాగారాల్లో నేరుగా మండటం సిఎన్జి యొక్క గొప్ప ప్రయోజనం అన్నమాట. అంటే ఏదైతే మనం పైపుల ద్వారా సరఫరా చేయగలమో అది చాలా ఈజీగా సరఫరా చేయొచ్చు అనేది ఉద్దేశం. సో మనము వాయువుల్ని పైపుల ద్వారా ఈజీగా సరఫరా చేయొచ్చు. తర్వాత ద్రవాల్ని వాయువు కంటే ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి సరఫరా చేయొచ్చు. ఇంకా ఘన పదార్థాలను ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి సరఫరా చేయొచ్చు, అంటే రవాణా చేయొచ్చు అనమాట. కాబట్టి మనకి వాయువుల్ని ఈజీగా సరఫరా చేయొచ్చు. ఆ రకంగా చూసుకుంటే ఇది మనం సరఫరా అంటే రవాణా చేయడంలో కూడా చాలా సులభం. తర్వాత ఇది వ్యర్థ పదార్థాలను ఉత్పన్నం చేయడంలో కూడా చాలా తక్కువ వ్యర్థ పదార్థాలు ఉత్పన్నం చేస్తుంది. తర్వాత దీనివల్ల అనేక ఉపయోగాలు అంటే ఎరువులు, ఇంకా ఇంధనంగా ఇట్లా అన్ని రకాలుగా కూడా మనం యూజ్ చేసుకుంటాం. కాబట్టి దీని వినియోగం అనేది ఎక్కువగా ఉంటే కాలుష్యం అనేది కొంచెం తగ్గుతుంది. దీంతో పోలిస్తే పెట్రోలియం ఉత్పత్తులతో కానీ నేలబొగ్గు ఉత్పత్తులతో కానీ. అయితే ఇది ఎక్కడెక్కడ ఉంది అంటే గొట్టాల ద్వారా పంపిణీ చేసేటువంటి వ్యవస్థ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, వడోదర అంటే గుజరాత్లోని ఇతర ప్రదేశాల్లో కూడా ఉందన్నమాట. అయితే ఈ మధ్య మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ గొట్టాల ద్వారా ఇంటికి గ్యాస్ని సరఫరా చేసేటువంటి వ్యవస్థ నిర్మించబడుతుంది. సహజ వాయువును అనేక రసాయనాల లేదా ఎరువుల తయారీకి ముడి పదార్థంగా కూడా ఉపయోగిస్తానని మనం తెలుసుకున్నాం. భారతదేశంలో అపారమైనటువంటి సహజ వాయు నిల్వలు కలిగి ఉంది. అందులో త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, కృష్ణా గోదావరి డెల్టా. ఫస్ట్ త్రిపుర, తర్వాత రాజస్థాన్, తర్వాత మహారాష్ట్ర, కృష్ణా గోదావరి డెల్టా. ఇక్కడ సహజ వాయువు కనబడుతుందన్నమాట. అయితే ఒక సంక్లిష్ట మిశ్రమంను బాష్పీభవన ఉష్ణోగ్రతల వద్ద స్వేదనం చేయడాన్ని ఆంశిక స్వేదనం అంటారు. అంటే ఒక సంక్లిష్ట మిశ్రమం అంటే ఏంటి, అందులో అనేక అనుఘటకాలు లేదంటే అనేక సంఘటనలు ఉన్నటువంటి మిశ్రమాన్ని ఆంశిక స్వేదనం ద్వారా అంటే మిశ్రమంను బాష్పీభవన ఉష్ణోగ్రతల వద్ద స్వేదనం ద్వారా వేరు చేయడాన్ని ఆంశిక స్వేదనం అంటాం. పెట్రోలియం యొక్క అంశీభూతాలను ఆంశిక స్వేదన ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు. పెట్రోలియం ప్రధానంగా హైడ్రోకార్బన్ సమ్మేళనాల మిశ్రమాలను కలిగి ఉంటుంది. పెట్రోలియం ప్రధానంగా ఏం కలిగి ఉంటుంది అంటే హైడ్రోకార్బన్ సమ్మేళనాల మిశ్రమాలను కలిగి ఉంటుంది. అయితే నేలబొగ్గు ఏం కలిగి ఉంటుంది ప్రధానంగా అంటే ఇది కార్బన్ను కలిగి ఉంటుంది. ఇది జీవ పదార్థాలకు సంబంధించింది. తర్వాత కొన్ని సహజ వనరులు పరిమితం. శిలాజ ఇంధనాలు, అడవులు, ఖనిజాలు వంటివి సహజ వనరులు తరిగిపోయేవి. నేలబొగ్గు, పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలు ఆ విధంగా మారడానికి కొన్ని మిలియన్ సంవత్సరాలు పడుతుంది. కానీ వాటిని నిర్విరామంగా వాడుతూ పోతే కొన్ని వందల సంవత్సరాలలో అంతమవుతాయి. ఈ ఇంధనాలను మండించడం వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. వీటి వాడకం గ్లోబల్ వార్మింగ్తో ముడిపడి ఉంది. కాబట్టి మనం ఈ ఇంధనాలను బాగా అవసరమైనప్పుడు మాత్రమే పరిమితంగా ఉపయోగించడం మంచిది. దీని ఫలితంగా మెరుగైన పర్యావరణం ఏర్పడుతుంది. గ్లోబల్ వార్మింగ్ ప్రమాదం తగ్గుతుంది. ఇవి ఎక్కువ కాలం అందుబాటులో ఉంటాయి ఈ వనరులు. భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్ లేదా డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వారు అంటే PCRA వారు ప్రజలకు సలహాలు ఇస్తారు. వారి సలహాలు చిట్కాలు ఏంటంటే వీలైనంత వరకు స్థిరమైన మితమైన వేగంతో ప్రయాణించండి. అంటే నువ్వు 40 స్పీడ్లో పోతే 40లోనే వెళ్తూ ఉంటే నీకు పెట్రోల్ ఆదా అవుతుంది. ఎక్కువ స్పీడ్ పోవద్దు అని. తర్వాత ట్రాఫిక్ లైట్ల వద్ద లేదా మీరు వేసి ఉండాల్సినటువంటి ప్రదేశంలో ఇంజిన్ని ఆపివేయాలి.
తర్వాత టైర్ పీడనం తగినంతగా ఉందని నిర్ధారించుకోవాలి, ఎప్పటికప్పుడు దాన్ని చూసుకోవాలి. వాహనం నిర్వహణ క్రమం తప్పకుండా జరిగేటట్టు చూడాలి, అంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం కానీ లేదంటే సర్వీసింగ్ చేయడం కానీ ఇట్లాంటివి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇంధనాలను మండించడం వలన విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ వలన భూ వాతావరణం వేడెక్కుటను భూతాపం అంటే గ్లోబల్ వార్మింగ్ అంటాము. ఇది మనం ఇంతకుముందే బయాలజీలో కూడా లాస్ట్ 2-3 క్లాసుల్లో చూసుకున్నాం. సో అది ఇక్కడ నేలబొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు గురించి. నెక్స్ట్ మనకి అయస్కాంత తత్వం, దీని గురించి మాట్లాడుకుంటే ఏదైనా ఒక పదార్థంలో పరమాణువు ఎలక్ట్రాన్లు ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో అమర్చబడి ఉన్నట్లయితే కలిగే ఆకర్షణ శక్తిని అయస్కాంత తత్వం అంటారు. ఏదైనా ఒక పదార్థంలో పరమాణు ఎలక్ట్రాన్లు ఒక క్రమమైన పద్ధతిలో అమర్చబడి ఉన్నట్లయితే కలిగే ఆకర్షణ శక్తిని అయస్కాంత తత్వం అంటారనమాట. అయితే ఇప్పుడు అయస్కాంత తత్వం ఎందుకు వచ్చింది అంటే ఆ పరమాణువులోని ఎలక్ట్రాన్లు ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో అమర్చబడి ఉండటం వల్ల దానికి ఆకర్షించే గుణం వచ్చింది అని చెప్పొచ్చు. పురాతన గ్రీస్లో మెగ్నీషియా అనేటువంటి ప్రాంతంలో మ్యాగ్నస్ అనేటువంటి గొర్రెల కాపరి ద్వారా అయస్కాంత శిల కనుగొనబడింది. అయితే ఏ దేశంలో? గ్రీస్లో. ఏ ప్రాంతంలో? మెగ్నీషియా. ఎవరి చేత? మ్యాగ్నస్ అనేటువంటి గొర్రెల కాపరి చేత. సో ఆ బాలుడు మ్యాగ్నస్ పేరున ఆ శిలకు మ్యాగ్నెట్ అని, దాని ధాతువుకు మ్యాగ్నటైట్ అని పేరు వచ్చింది. సో ఆ మ్యాగ్నస్ అనేటువంటి వ్యక్తి పేరు మీదుగా మనకి మ్యాగ్నెట్ అనేటువంటి పేరు అయస్కాంతానికి వచ్చింది. ఈ అయస్కాంతం యొక్క ధాతువుకు మ్యాగ్నటైట్ అనే పేరు వచ్చిందనమాట. ఈ ధాతువు నుంచి అయస్కాంతాన్ని తయారు చేస్తారు. సో ఆ ధాతువు పేరు మ్యాగ్నటైట్. ఈ మ్యాగ్నటైట్నే మనకి లోడ్ స్టోన్ అని కూడా మనం పిలుస్తామన్నమాట. ఈ లోడ్ స్టోన్ లేదా మ్యాగ్నటైట్ అనున్నది ఒక సహజ అయస్కాంతం. ఇప్పుడు పూర్తిగా చూసుకుంటే గ్రీస్ దేశంలో మెగ్నీషియా అనేటువంటి ప్రాంతంలో మ్యాగ్నస్ అనేటువంటి వ్యక్తి కనుగొనబడటం వల్ల ఈ అయస్కాంతానికి మ్యాగ్నెట్ అనేటువంటి పేరు వచ్చింది. ఈ మ్యాగ్నెట్ అంటే ఈ అయస్కాంతము దేని నుంచి సేకరిస్తారు అంటే దాని ధాతువు ఏంటి అంటే మ్యాగ్నటైట్ అనేటువంటి ధాతువు అనమాట. సో మ్యాగ్నటైట్ అనేటువంటి ధాతువు నుంచి అయస్కాంతం లేదా మ్యాగ్నెట్ని మనం తయారు చేస్తాం. సో ఈ మ్యాగ్నటైట్ని మనము లోడ్ స్టోన్ అని కూడా పిలుస్తామన్నమాట. సో ఇది మ్యాటర్. ఈ మ్యాగ్నటైట్ లేదా లోడ్ స్టోన్ అనేది ఒక సహజ అయస్కాంతం. అయస్కాంతాలు ఇనుమును ఆకర్షించే ధర్మం కలిగినటువంటి పదార్థాలను అయస్కాంతాలు అంటారు. ఇప్పుడు అయస్కాంతాల్లో రెండు రకాలు. అవేంటివి? సహజ అయస్కాంతాలు, కృత్రిమ అయస్కాంతాలు. సహజ అయస్కాంతాలు అంటే మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం, లోడ్ స్టోన్ అనేది ఒక సహజ అయస్కాంతం, అంటే ఇది భూమి నుంచి సహజంగా లభిస్తుంది. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటువంటి ఆకర్షణ ధర్మం కలిగిన రాళ్లను, ఖనిజాలను సహజ అయస్కాంతాలు అంటాం. సో భూమి అనేది ఒక సహజ అయస్కాంతం. తర్వాత మ్యాగ్నటైట్ అనేది కూడా ఒక సహజ అయస్కాంతం. సహజ అయస్కాంతాలకు నిర్దిష్టమైనటువంటి ఆకారం ఉండదు. సహజ అయస్కాంతాలు దిశలు కనుక్కోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటిని లీడింగ్ స్టోన్స్ లేదా లోడ్ స్టోన్స్ అని పిలుస్తారు. ఆ రకంగా మనము మ్యాగ్నటైట్ అనేటువంటి ధాతు ధర్మం కలిగినటువంటి ఈ లోడ్ స్టోన్ అని కూడా దాన్ని పిలుస్తామన్నమాట, ఈ అయస్కాంతం యొక్క ధాతువుని. ఆ రకంగా దీనికి లీడింగ్ స్టోన్స్ అనే పేరు లేదా లోడ్ స్టోన్స్ అనే పేరు వచ్చిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు కృత్రిమ అయస్కాంతాలు. ఇనుము ముక్కలను అయస్కాంతాలుగా మార్చే పద్ధతిని, అయస్కాంతీకరణాన్ని నేర్చుకున్న తర్వాత, అంటే ఇనుముని అయస్కాంతంగా మార్చే పద్ధతే అయస్కాంతీకరణ. సో దాన్ని నేర్చుకున్న తర్వాత అనేక రకాల అయస్కాంతాలను తయారు చేసి మనం ఉపయోగిస్తున్నాం. అటువంటి మానవ నిర్మిత అయస్కాంతాలను కృత్రిమ అయస్కాంతాలు అంటారు. సహజ అయస్కాంతాల సహాయంతో ఇనుము లేదా ఉక్కు కడ్డీలను సరైన పద్ధతిలో రుద్దగా ఏర్పడే అయస్కాంతాలను కృత్రిమ అయస్కాంతాలు అంటారు. ఈ కృత్రిమ అయస్కాంతాలు మళ్ళీ రెండు రకాలు. అవి శాశ్వత అయస్కాంతాలు, తాత్కాలిక అయస్కాంతాలు. అయితే శాశ్వత అయస్కాంతాలు కనుక తీసుకుంటే ఏదైనా ఒక పద్ధతి ద్వారా అయస్కాంతీకరించబడిన తర్వాత అయస్కాంత తత్వాన్ని శాశ్వతంగా ఉంచుకోగలిగితే అట్లాంటి పదార్థాలను శాశ్వత అయస్కాంతాలు అంటారు. అంటే వాటిని కింద పడేయడం కానీ, సుత్తితో కొట్టడం కానీ, అట్లాంటి ఏ రకమైన బలవంత పెట్టే చర్యలు చేయకపోయినా కూడా అయస్కాంతం అనేది అయస్కాంతంగానే ఉంటుంది, దాని క్యారెక్టర్ని కోల్పోదు. అట్లాంటి వాటిని శాశ్వత అయస్కాంతాలు అంటారు. దాన్ని మనం ఏ రకంగా తయారు చేసాము అంటే ఇనుము లేదా ఉక్కుని యూజ్ చేసి తయారు చేసాం. సో అవి ఏమేమి ఉన్నాయంటే దండ అయస్కాంతం, స్తూపాకార అయస్కాంతం, గుర్రపు నాడ అయస్కాంతం, డంబెల్ అయస్కాంతం, డంబెల్ ఆకారపు అయస్కాంతం,
వలయాకారపు అయస్కాంతం, అండాకారపు అయస్కాంతం, బిళ్ళ అయస్కాంతం, సూది అయస్కాంతం, ఇలా మొదలైనటివి ఉన్నాయన్నమాట. అయితే ఈ కృత్రిమ అయస్కాంతాల్లో శాశ్వత అయస్కాంతాలు అయిపోయింది. తర్వాత కృత్రిమ అయస్కాంతాల్లో తాత్కాలిక అయస్కాంతాలు తీసుకుంటే వీటిలో అయస్కాంత తత్వం అనేది తీగ చుట్టులో విద్యుత్ ప్రవహించినంతసేపు మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే విద్యుత్ అయస్కాంతాలు. సో విద్యుత్ అయస్కాంతం అనేది ఒక తాత్కాలిక అయస్కాంతం, ఎందుకంటే దాంట్లో విద్యుత్ ప్రవహించినప్పుడు మాత్రమే అయస్కాంతంగా పనిచేస్తుంది. తర్వాత మనం అయస్కాంతీకరణ చేసినటువంటి కొన్ని పదార్థాలు కూడా వాటిని కింద పడేసినప్పుడు లేదంటే ఏదైనా దానికి ఒత్తిడి కల్పించినప్పుడు సుత్తితో కొట్టినప్పుడు అయస్కాంత తత్వాన్ని కోల్పోతాయి. అవి కూడా తాత్కాలిక అయస్కాంతాలే. ఇప్పుడు అయస్కాంత తత్వం ప్రకారం పదార్థాలను 2 రకాలుగా విభజించారు. మనం ఇంతకుముందు 2 రకాలుగా ఏ రకంగా విభజించాం? సహజ అయస్కాంతాలు, కృత్రిమ అయస్కాంతాలుగా విభజించాం. ఆ కృత్రిమ అయస్కాంతాల్లో శాశ్వత అయస్కాంతాలు, తాత్కాలిక అయస్కాంతాలుగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు అయస్కాంత తత్వం ప్రకారంగా పదార్థాలను 2 రకాలుగా విభజించారు. అవి ఒకటి అయస్కాంత పదార్థాలు, 2 అనయస్కాంత పదార్థాలు. సో మొత్తం దీన్ని ఇంకా విస్తృతంగా మాట్లాడుకుంటూ అయస్కాంత తత్వం ప్రకారంగానే 2 రకాలుగా విభజిస్తే అవి ఒకటి అయస్కాంత పదార్థాలు, 2 అనయస్కాంత పదార్థాలు. ఇప్పుడు అయస్కాంత పదార్థాలు అంటే ఏంటి అంటే అయస్కాంతముల చేత ఆకర్షించబడే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. ఉదాహరణకు ఇనుము, ఉక్కు, నికెల్, స్టీల్, కోల్తారు. ఇది కోల్తారా? అదేందో అవార్డు చూద్దాం. కోల్తారు కాదు, అది ఇనుము, ఉక్కు, నికెల్, స్టీల్, ఇంకా లాస్ట్ వర్డ్ చూద్దాం ఒకసారి. తర్వాత అయస్కాంత పదార్థాలు అయిపోయింది. అనయస్కాంత పదార్థాలు తీసుకుంటే అయస్కాంతముల చేత ఆకర్షించబడని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు. ఉదాహరణకి ప్లాస్టిక్ స్కేలు, గాజు ముక్క, కాగితం, పెన్సిల్, శుద్ధ ముక్క, చెక్క ముక్క, రబ్బరు, అల్యూమినియం, ఇత్తడి, బంగారం మొదలైనవి. అయస్కాంతాలకు ఇనుము వంటి పదార్థాలను ఆకర్షించే గుణం ఉంది. ఈ లక్షణాన్ని ఉపయోగించి కొన్ని మిశ్రమాలను వేరు చేయడానికి అయస్కాంతాలను వాడుకుంటాం. సో ఆ రకంగా ఇప్పుడు మనము అయస్కాంత పదార్థాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు అయస్కాంత తత్వం లేదా అయస్కాంతం యొక్క ధర్మాలను బేస్ చేసుకుని ఆ ధర్మాలు ఏంటి, ఆ ధర్మాల వల్ల వాటిని ఎలా ఉపయోగించుకుంటాం అనేది కనుక చూసుకుంటే ఇప్పుడు అయస్కాంతానికి ఆకర్షించే లక్షణం ఉంది. దానివల్ల ఏం చేస్తాం? పదార్థాలని లేదా మిశ్రమాలని వేరు చేయడానికి వాడతాం. ఇంకా తర్వాత అయస్కాంతానికి సంబంధించి ధృవాలు ఉంటాయి. ఆ ధృవాలు ఏమి? ఉత్తర దక్షిణ ధృవాలు ఉంటాయి. అయస్కాంతం యొక్క 2 చివరలను దగ్గరగా ఉన్న ప్రాంతాలను, దండాయస్కాంతం యొక్క 2 చివరలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలను దండాయస్కాంత ధృవాలు అంటారు. ప్రతి అయస్కాంతానికి 2 ధృవాలు ఉంటాయి. ఇవి ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం. దండాయస్కాంతం యొక్క 2 ధృవాల వద్ద ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుంది. దండాయస్కాంతం కేంద్రం వద్ద ఆకర్షణ శక్తి శూన్యం అన్నమాట. అయస్కాంత ధృవాల సిద్ధాంతం ఆధారంగా ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉండదు. దాని 2 కొనలలో ఎక్కువగా ఉంటుంది. ఆ 2 కొనలలో దండాయస్కాంత 2 ధృవాలు ఉంటాయన్నమాట. సో అత్యధిక ఆకర్షణ కలిగినటువంటి ప్రాంతాలే ధృవాలు అనమాట. శూన్యం, ఆకర్షణ శూన్యం ఎక్కడ ఉంటుంది? అయస్కాంతం యొక్క కేంద్రంలో శూన్యం అనమాట. తర్వాత అయస్కాంత దిశాధర్మం చూసుకుంటే ఇది కూడా ఒక లక్షణం అనమాట. ఒక దండాయస్కాంతంను గాలిలో క్షితిజ సమాంతరంగా వేలాడదీస్తే, అంటే భూమికి సమాంతరంగా వేలాడదీస్తే అది ఎల్లప్పుడూ భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను చూపుతుంది. దీనినే అయస్కాంత దిశాధర్మం అంటారు. స్వేచ్ఛగా వేలాడుతున్నటువంటి దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఒకే దిశలో నిశ్చల స్థితికి వస్తుంది. ఆ స్థితిలో ఉత్తర దక్షిణ ధృవాలను చూపుతుంది. అయస్కాంత ఉత్తర ధ్రువం భూమి యొక్క ఉత్తర ధ్రువాన్ని మరియు అయస్కాంత దక్షిణ ధ్రువం ఎల్లప్పుడూ భూ దక్షిణ ధ్రువాన్ని చూపుతాయి. దిక్సూచి అనేది దీని ద్వారానే తయారు చేశారు. దిక్సూచి అనేది అయస్కాంత దిశాధర్మం ఆధారంగా పనిచేస్తుంది. స్వేచ్ఛగా వేలాడుతున్నటువంటి దండాయస్కాంతంలో ఉత్తరం దిక్కును చూపే చివరను దాని ఉత్తర కొన లేదా ఉత్తర ధ్రువం అని అంటారు. దక్షిణం వైపు చూపే మరొక చివరను దక్షిణ కొన లేదా దక్షిణ ధ్రువం అంటారు. ఆకారం ఏదైనప్పటికీ అన్ని అయస్కాంతాలకు 2 ధృవాలు ఉంటాయి. సాధారణంగా ఉత్తర దక్షిణ ధృవాలు అయస్కాంతాలపై గుర్తించబడి ఉంటాయి. అయస్కాంత దిక్సూచి ఇది ఎట్లా తయారు చేశారు? మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టుగా అయస్కాంత ధృవాలు లేదంటే దిశాధర్మం ఆధారంగా ఈ దిక్సూచిని తయారు చేశారు. దశాబ్ద కాలాలుగా
దశాబ్దాలుగా నావికులు ఈ అయస్కాంత ధర్మాన్ని దిశలను కనుగొనడానికి ఉపయోగిస్తున్నారు. పూర్వకాలంలో నావికులు సహజ అయస్కాంతాన్ని ఎల్లప్పుడూ వారితో తీసుకువెళ్ళేవారు. దానికి ఒక దారంతో వేలాడదీసి దిశలను కనుగొనేవారు. తర్వాతి కాలంలో ఈ ధర్మం ఆధారంగా ఒక పరికరం అభివృద్ధి చేయబడింది. దీన్నే అయస్కాంత దిక్సూచి అంటారు. దిక్సూచి వృత్తాకారంలో ఉండేటువంటి పలుచని రేకు డబ్బా. ఆ డబ్బాలో ఏముంటుందంటే దానికి అడుగుభాగాన ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఇట్లాంటి దిక్కులు తెలియజేసే అక్షరాలు ఉంటాయి. అడుగు భాగాల మధ్యలో ఒక సన్నని మొనదేలినటువంటి ఒక నిటారుగా ఉండేటువంటి ఒక చిన్న పుల్ల మీద కావచ్చు, పదునైన కొన మీద స్వేచ్ఛగా వేలాడి సన్నని మొనపై స్వేచ్ఛగా గుండ్రంగా తిరిగేటట్టుగా పలుచని అయస్కాంత సూచి అమర్చబడి ఉంటుందన్నమాట. సో అది అయస్కాంతంగా పనిచేసి రెండు దిక్కుల్ని సూచిస్తుంది. ఈ మొత్తం అమరిక అంతా పలుచని పారదర్శకపు గాజు బిళ్ళతో డబ్బా మూసేసి ఉంటుంది. దిక్సూచిలో అయస్కాంత సూచిక ఉత్తర ధ్రువాన్ని తెలుసుకోవడానికి వీలుగా ఆ కొనకు ప్రత్యేకమైన రంగు వేసి ఉంటుంది. ఏ ప్రదేశంలోనైనా దిక్కులను తెలుసుకోవడానికి మనం ఈ దిక్సూచిని వాడుతాం. ఎక్కువగా దీనిని ఓడలలోనూ విమానాలలోనూ వాడతారు. పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు కూడా కొత్త ప్రదేశాలలో ప్రయాణించవలసినప్పుడు కూడా మార్గపు దిక్కును కలుపుకోవడానికి దిక్సూచిని విరివిగా ఉపయోగిస్తారు. అయస్కాంత దిక్సూచిని వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు. అలాగే కొన్ని ఎలక్ట్రిక్ పరికరాలకి కూడా దగ్గరగా ఉంచకూడదు. అలాంటివి కూడా కొంచెం చెడిపోయే ప్రమాదం ఉందన్నమాట, పాడయ్యే ప్రమాదం ఉంది. తర్వాత ఇప్పుడు అయస్కాంత దిశాధర్మం అయిన తర్వాత అయస్కాంత ప్రేరణా ధర్మం. అయస్కాంత ధ్రువాన్ని ఇనుము వంటి అయస్కాంత పదార్థానికి దగ్గరగా తీసుకెళ్ళినప్పుడు దానిలో వ్యతిరేక ధ్రువం ప్రేరణ ద్వారా ఏర్పడుతుంది. సో ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు, అంటే ఒక అయస్కాంత పదార్థం, అది ఇనుము లేదంటే నికెలు ఇట్లాంటిది, ఏదైనా ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. మనం అయస్కాంతానికి ఒక పిన్ను సూదిని దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు ఈ పిన్ను సూదిలో అయస్కాంత ప్రేరణా ధర్మం కారణంగా, అంటే ఆపోజిట్ ధ్రువం వల్ల మనకి ఇక్కడ వికర్షణ, ఆకర్షణ ఇట్లాంటివి ఏర్పడతాయి అన్నమాట. అయస్కాంతము ఇనుము, కోబాల్ట్, నికెల్, ఉక్కు వంటి పదార్థాలలో అయస్కాంత తత్వాన్ని ప్రేరేపిస్తుంది. ఈ ధర్మాన్ని అయస్కాంత ప్రేరణ అంటాం. అంటే ఈ అయస్కాంత ప్రేరణ వల్ల ఏం జరుగుతుంది, దానిలో వ్యతిరేక ధ్రువ ప్రేరణ ద్వారా ఏర్పడుతుంది. అంటే మనం ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఒక పిన్ను సూదిని తీసుకెళ్ళినప్పుడు పిన్ను సూదిలో దక్షిణ ధ్రువం ఏర్పడుతుంది అనమాట. ఈ దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం రెండు వేరువేరు ధ్రువాలు కాబట్టి విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి కాబట్టి అక్కడ ఆకర్షణ అనేది ఏర్పడుతుంది అనమాట. దీన్నే అయస్కాంత ప్రేరణ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏకస్పర్శ పద్ధతి ద్వారా కృత్రిమ అయస్కాంతం తయారు చేయటం. ఒక ఇనుము ముక్కను ఒకే దండాయస్కాంతంతో అయస్కాంతీకరణ చేయు పద్ధతిని ఏకస్పర్శ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో ఇనుము ముక్కును ఒకవైపు నుంచి వేరొక వైపు మాత్రమే మరల రుద్దుతారు. ఈ విధంగా చేయటం వలన ఆ ఇనుప ముక్కలో అయస్కాంత తత్వం ప్రేరేపించబడి ఇనుప ముక్క కూడా అయస్కాంతం వలె ప్రవర్తిస్తుంది అనమాట. సో అది మనం అయస్కాంత ప్రేరణా ధర్మం మీద ఆధారపడి ఇట్లా అయస్కాంతాలని తయారు చేయవచ్చు అనమాట. తర్వాత అయస్కాంత ధ్రువాల సూత్రం తీసుకుంటే అయస్కాంత విజాతి ధ్రువాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి, సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. ఆ రకంగా మనకి రెండు కార్లను తీసుకొని రెండు కార్లకి మొదట డీను ముందుకు కదిల్చే కొద్దీ సి కూడా ముందుకు కదులుతుంది. అవి రెండు ఎప్పటికీ ఒకదానికొకటి అతుక్కోలేవు. కృత్రిమ అయస్కాంతాలకు ధ్రువాలు నిర్ణయించడంలో ఈ సూత్రం ఉపయోగించబడుతుంది. అయస్కాంతత్వానికి సరి అయిన పరీక్ష వికర్షణ. అయితే ఇక్కడ మనము ఒకటి చూడాలి, డీను ముందుకు కదిల్చే కొద్దీ సి కూడా ముందుకు కదులుతుంది. అంటే మనం ఒక కార్ తీసుకున్నాం అనుకోండి, ఆ కార్కి ముందు డి అనేటువంటి అయస్కాంతం ఉంది. తర్వాత ఇక్కడ ఈ కార్కి బ్యాక్ సైడ్ సి అనేటువంటి అయస్కాంతం ఉంది. ఇది కూడా ఒక కారు. ఈ కార్కి మనము ఇదేమో ఫర్ ఎగ్జాంపుల్ మనకి దక్షిణ ధ్రువం ఉంటే ఇదేమో ఉత్తర ధ్రువం ఉంది. ఇలా ఉంటే రెండు ఆకర్షించుకుంటాయి. అట్లా కాకుండా మనకి ఇది కూడా దక్షిణ ధ్రువమే ఉంటే అప్పుడు డీని దగ్గరికి తీసుకుంటే సి కూడా దూరంగా వెళ్తుంది. మనం ఎంత దగ్గరికి తీసుకునే కొద్దీ సి అనేటువంటి ఇది దూరంగానే వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇలా దూరంగా వెళ్తూ ఉండడం అనేది వికర్షణని తెలియజేస్తుంది.
ఈ వికర్షణ అనేది అయస్కాంత తత్వానికి సరైనటువంటి పరీక్ష. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీక్ అంటే దక్షిణ ధ్రువం కాకుండా ఒకవేళ ఏదైనా ఇనుము పెట్టినామనుకోండి, ఇనుము, అప్పుడు ఏం జరుగుతుంది? ఇనుము కూడా ఆకర్షణకు లోనవుతుంది. కాబట్టి ఆకర్షణ అనేది అయస్కాంత తత్వానికి సరైనటువంటి పరీక్ష కాదు. ఓన్లీ వికర్షణ మాత్రమే అయస్కాంత తత్వాన్ని కనుగొనడానికి సరైనటువంటి పరీక్ష. ఎందుకంటే ఒకవేళ ఆకర్షణ ఉంటే అందులో 2 రకాల ఛాన్సెస్ ఉంటాయి. ఒక ఛాన్స్ ఏంటి? అది అయస్కాంతం అయ్యే ఛాన్స్ ఉంది. రెండో ఛాన్స్ ఏంటి అంటే అది అయస్కాంత పదార్థం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అంటే ఏంటి? అది ఇనుము కానీ నికెల్ కానీ ఇట్లా ఏదైనా ఒక అయస్కాంత పదార్థం అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి అయస్కాంతత్వాన్ని మనం కనుక్కోవాలి అంటే దానికి సరైన పరీక్ష వికర్షణ మాత్రమే. తర్వాత నిరయస్కాంతీకరణం. అయస్కాంతంలోని అయస్కాంతత్వంను వివిధ భౌతిక పద్ధతుల ద్వారా కోల్పోయేటట్లు చేయడను నిరయస్కాంతీకరణం అంటారు. అయస్కాంతాలను వేడి చేయడం, సుత్తితో కొట్టడం మరియు ఎత్తు నుంచి పడవేయటం వంటి వాటి వల్ల తమ ధర్మాలను కోల్పోతాయి. అయస్కాంతాలను భద్రపరచడం. ఇప్పుడు అయస్కాంతాలను సురక్షితంగా ఉంచడానికి వాటి విజాతి ధ్రువాలు ఒకే వైపుగా ఉండే విధంగా జతగా ఉంచాలి. వీటి మధ్య ఒక చెక్క ముక్కను ఉంచాలి. అలాగే 2 మెత్తని ఇనుప ముక్కలను వాటి 2 చివరల మధ్య ఉంచాలి. గుర్రపు నాడ అయస్కాంతానికి అయితే ఎలా మనము సేఫ్గా పెట్టాలి అంటే ఒక ఇనుప ముక్కను ధ్రువాల మధ్యలో ఉంచాలి. ఒక వస్తువును దండయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతం అని చెప్పవచ్చు. ఒక వస్తువును దండయస్కాంతపు 2 ధ్రువాలు ఆకర్షించినట్లయితే ఆ వస్తువును అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. మనం ఇంతకుముందు దాని గురించి మాట్లాడుకున్నాం. ఒక వస్తువును దండయస్కాంతపు 2 ధ్రువాలు ఆకర్షణ లేదా వికర్షణ చేయకపోతే ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారైంది, అనయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. అయస్కాంతాన్ని సెల్ ఫోన్ లేదా కంప్యూటర్ లేదా డివిడీల దగ్గర ఉంచినా కూడా అది దాని స్వభావాన్ని కోల్పోతుంది. ఆయా వస్తువులు కూడా అయస్కాంత క్షేత్ర ప్రభావానికి లోనై పాడవుతాయి. తర్వాత అయస్కాంత విరూపణ. ఒక ఇనుప కడ్డీని అయస్కాంతీకరించినప్పుడు దాని పొడవు స్వల్పంగా పెరుగుతుంది. దీనినే అయస్కాంత విరూపణ అంటారు. అయస్కాంత విరూపణ అతిధ్వనుల ఉత్పాదనలో ఉపయోగిస్తారు. అయస్కాంత ఉపయోగాలు చూసుకుంటే మనకి విద్యుత్ జనరేటర్లు, డైనమోల యందు బలమైన అయస్కాంతాలను ఉపయోగిస్తారు. తర్వాత లౌడ్ స్పీకర్లలో డయాఫ్రమ్ను కదిలించడానికి ఉపయోగిస్తారు. తర్వాత తలుపులు, కిటికీల స్టాపర్లుగా ఉపయోగిస్తారు. ఫ్రిడ్జ్ డోర్ మరియు చుట్టూ ఉండేటువంటి ఒక పట్టి ప్లాస్టిక్ అయస్కాంతం అంటే ఇది. తర్వాత కాలింగ్ బెల్, స్టార్టర్లు, రిలేలలో విద్యుత్ అయస్కాంతాలను ఉపయోగిస్తారు. తర్వాత నౌకల నుంచి కంటైనర్లను దించడానికి, ఎత్తడానికి కూడా విద్యుత్ అయస్కాంతాలు గల క్రేన్లు ఉపయోగిస్తారు. తర్వాత వైద్య రంగంలో ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లలో కూడా ఉపయోగిస్తారు. చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మలలో వీటిని ఉపయోగిస్తారు. అతి శీతల ఉష్ణోగ్రతలను పొందడానికి అయస్కాంత శీతలీకరణ పద్ధతిని ఉపయోగిస్తారు. వికర్షణను ఉపయోగించడం ద్వారా, ఈ అయస్కాంతంలో వికర్షణ బలం ఉపయోగించడం ద్వారా మనం అయస్కాంత వస్తువులను గాలిలో తేలేలా చేయవచ్చు. అది ఒక మ్యాజిక్ ట్రిక్స్లో మనం ఉపయోగిస్తాం. తర్వాత విద్యుత్ అయస్కాంత రైలు కూడా ఇదే సూత్రంపై ఆధారపడి ఉంటుంది, వికర్షణ సూత్రం. విద్యుత్ అయస్కాంత రైలును సస్పెన్షన్ రైలు లేదా ఎగిరే రైలు అని పిలుస్తారు. దీనికి డీజిల్ లేదా పెట్రోల్ అవసరం లేదు. ఈ సాంకేతికత అత్యంత వేగవంతమైన రైళ్లను నడపడానికి అయస్కాంత ఆకర్షణ, వికర్షణ యొక్క ధర్మాన్ని ఉపయోగిస్తుంది. శత్రువుల యొక్క యుద్ధ నౌకలను నీటిలో ముంచుటకు లోడ్ స్టోన్స్ అంటే సహజ అయస్కాంతాలను ఉపయోగించిన వాడు ఆర్కిమిడీస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము మార్పులు, భౌతిక మార్పులు, రసాయన మార్పుల గురించి తీసుకుంటే ఇందులో భౌతిక మార్పులు ఏంటి, రసాయనిక మార్పులు ఏంటి, వాటి ధర్మాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ క్లాసుల్లో మనకు వస్తాయన్నమాట. లోహాలు, అలోహాలు, ఆమ్లాలు, క్షారాలు ఇట్లాంటివి మాట్లాడుకునేటప్పుడు ఇవన్నీ వస్తాయి. సో కాబట్టి ఫస్ట్ ఇది క్లారిటీగా బేసిక్స్ నేర్చుకుందాం. భౌతిక మార్పులు. పదార్థాల రంగులో, ఆకారంలో, పరిమాణంలో, స్థితిలో మార్పు జరిగినప్పటికీ కొత్త పదార్థం ఏర్పడినటువంటి మార్పులను భౌతిక మార్పులు అంటారు. ఉదాహరణకు ఒక కాగితంను ముక్కలుగా కత్తిరించుట, మంచు కరిగి నీరుగా మారుట, అద్దం పగులుట ఇట్లాంటివి. లోహాల ఆకారాలు మార్చుట, ఇవన్నీ కూడా భౌతిక మార్పులు. భౌతిక మార్పుల యొక్క ధర్మాలు ఏంటంటే ఆకారం, పరిమాణం, రంగు, స్థితి వంటి లక్షణాలు ఒక పదార్థం యొక్క భౌతిక లక్షణాలు. ఒక పదార్థం దాని భౌతిక లక్షణాలలో లోనయ్యే మార్పును భౌతిక మార్పు అంటారు. భౌతిక మార్పులందు పదార్థం యొక్క భౌతిక ధర్మాలైనటువంటి రంగు, ఆకారం, స్థితి, పరిమాణాల్లో మార్పులు సంభవిస్తాయి. పదార్థ రసాయన సంఘటనలో మార్పు ఉండదు, కొత్త పదార్థం ఏర్పడదు. భౌతిక మార్పు ఒక తాత్కాలిక మార్పు. సాధారణంగా భౌతిక మార్పును
సాధారణంగా భౌతిక మార్పును తిరోగమింపజేయవచ్చు. అంటే గడ్డ కట్టినటువంటి నీటిని మళ్ళీ నీరుగా మార్చవచ్చు, నీటిని మళ్ళీ అయస్కాంతంగా మార్చవచ్చు. అది సాధారణంగా. కానీ కొన్ని ప్రత్యేక సిచ్యువేషన్స్ని మనం తిరిగి తీసుకురాలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గ్లాసు పగిలిపోయింది అనుకోండి, అది భౌతిక మార్పే. అంటే దాన్ని మళ్ళీ తీసుకురావాలంటే మనం ఆ పగిలిన గ్లాస్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయలేమన్నమాట. అయినా కూడా అది భౌతిక మార్పు కిందే వస్తుంది. కాబట్టి సాధారణంగా మనము తిరిగి ఆ స్థితిలో తీసుకురావచ్చు అనమాట. అయితే పరిస్థితులను మార్చి తిరిగి మొదటి స్థితికి తీసుకురావచ్చు. తర్వాత ఘనీభవనం, ద్రవీభవనం, బాష్పీభవనం, ఉత్పతనం, సాంద్రీకరణం వంటి స్థితి మార్పులన్నీ కూడా భౌతిక మార్పులే. ఇది గమనించాలి. ఇవన్నీ కూడా మనము కెమికల్ రియాక్షన్స్లో వాడుకున్నా కూడా ఇవన్నీ కూడా మనకి ద్రవీభవనం కానీ, బాష్పీభవనం కానీ, ఉత్పతనం కానీ, సాంద్రీకరణం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం పదార్థాలను వేరు చేయుట, పదార్థాలని సంగ్రహించుట ఇట్లాంటి వాటిలో వాడతాం అనమాట. అయితే ఇవన్నీ కూడా మనకి భౌతిక మార్పులు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు రసాయన మార్పులు తీసుకుంటే పదార్థ సంఘటనలో మార్పు జరిగేటువంటి మార్పులను రసాయన మార్పులు అంటారు. ఉదాహరణకు ఇనుము తుప్పు పట్టడం, గాలిలో మెగ్నీషియంను మండించడం, పాలు పెరుగుగా మారటం, ఇంధనాల దహనం మొదలైనవి. అయితే ఇక్కడ తీసుకుంటే రసాయన మార్పుల యొక్క ధర్మాలు చూస్తే పదార్థాల రసాయన సంఘటనలో మార్పు ఉంటుంది, కొత్త పదార్థాలు ఏర్పడతాయి మరియు ఆ కొత్త పదార్థాల ధర్మాలు కూడా వేరుగా ఉంటాయి. భౌతిక ధర్మాలలో మార్పులు జరగవచ్చు. అంటే రసాయన ధర్మాల్లో రసాయన మార్పు ఏదైనా జరిగితే దానివల్ల భౌతిక మార్పు కూడా మనకు కనిపించవచ్చు అని దీని ఉద్దేశం. ఇవి శాశ్వతమైనటువంటి మార్పులు. సాధారణంగా ఇవి తిరోగమన చర్యలు కాదు. అంటే మనం బొగ్గును మండిస్తే, మెగ్నీషియం తీగను మండిస్తే బొగ్గు ఏర్పడుతుంది, బూడిద ఏర్పడుతుంది, మళ్ళీ దాన్ని మనము తీసుకురావలేమన్నమాట. కాబట్టి ఇవి సాధారణంగా తిరోగమన చర్యలు కాదు. కానీ కొన్నిసార్లు మనము వాటిని వేరే కెమికల్స్ రియాక్షన్ చేయడం వల్ల మళ్ళీ వాటిని పొందవచ్చు అనమాట. సాధారణంగా అయితే తిరోగమన చర్యలు కాదు. తుప్పు అనేది ఒక ఇనుము కాదు. తుప్పు అనేది వేరొక పదార్థం. అది ఇనుము మీద ఏర్పడుతుంది. మెగ్నీషియం యొక్క పలుచని పట్టీ లేదా రిబ్బన్ చిన్న ముక్కను ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఎందుకు? ఆక్సిజన్తో మనం మండిస్తాం కాబట్టి. మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఒక తెల్లటి బూడిద పదార్థం. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ అయితే మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది, MgO. తర్వాత మెగ్నీషియం ఆక్సైడ్ను నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని సజల ద్రావణం అంటే సజల ద్రావణం బాగా కలిపితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. సో మెగ్నీషియం ఆక్సైడ్కి నీరు H2O కలిపితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది అనమాట. సో ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారం. ఇది ఎర్రటి లిట్మస్ను నీలంగా మారుస్తుంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మెగ్నీషియం అనేది ఒక లోహం. ఈ లోహాన్ని మనం లోహాన్ని ఆక్సిజన్ సమక్షంలో మండించి దానిని నీటిలో కరిగించడం కానీ కలపడం కానీ ఈ రకంగా చేస్తే అక్కడ లోహ హైడ్రాక్సైడ్లు ఏర్పడతాయి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటివి? క్షారాలు. లోహాల నుంచి మనం క్షారాలని తయారు చేయవచ్చు. ఎలాగా? ఆక్సిజన్ని, నీటిని వాడి. సో ఇక్కడ క్షారాల తయారీకి ఏం కావాలి? లోహం కావాలి, ఆక్సిజన్లో మండించాలి, తర్వాత నీటిలో కలపాలి. ఈ సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా మనకి ఏం తయారవుతాయి? క్షారాలు తయారవుతాయి. దానికి ఈ ఎగ్జాంపుల్ని మనం నెక్స్ట్ క్లాసుల్లో 8th క్లాస్ అక్కడ ఆమ్లాలు క్షారాల తయారీలో అక్కడ వాడుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ క్షారం ఏది? మెగ్నీషియం ఆక్సైడ్ లేదంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటాం. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారం. ఇది ఎర్రటి లిట్మస్ను నీలంగా మారుస్తుంది. సాధారణంగా ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తాయి మరియు క్షారాలు ఎర్రటి లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తాయి. తర్వాత కాపర్ సల్ఫేట్ను బ్లూ విట్రియోల్ లేదా నీలాతోత అని పిలుస్తారు. కొంత కాపర్ సల్ఫేట్ బీకర్లో కొంత నీటిలో తీసుకొని కలిపినప్పుడు ఏర్పడే ద్రావణానికి కొన్ని చుక్కల సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపితే అది నీలి రంగులోకి మారుతుంది. ద్రావణం యొక్క చిన్న నమూనాను ఒక టెస్ట్ ట్యూబ్ లేదా చిన్న గ్లాసు సీసాలో విడిగా తీసుకొని మిగిలిన ద్రావణంలో ఒక మేకును లేదా ఉపయోగించినటువంటి షేవింగ్ బ్లేడ్ను వేసి అరగంట లేదా అంతకంటే ఎక్కువసేపు ఆ ద్రావణం రంగు చూసుకుంటే కనుక దాని తర్వాత ఆ ద్రావణం యొక్క రంగు ఏమవుతుంది అంటే ఆకుపచ్చగా మారి ఉంటుంది. అంటే కాపర్ సల్ఫేట్ మరియు ఇనుము మధ్య చర్య జరిగిన కారణంగా ఐరన్ సల్ఫేట్ అనేటువంటి కొత్త పదార్థం ఏర్పడడం వలన ఆ ద్రావణం నీలి రంగు నుంచి పచ్చటి రంగులోకి మారుతుంది అనమాట. అంటే ఇనుప మేకు లేదా షేవింగ్ బ్లేడ్ పైనటువంటి గోధుమ రంగు పూత కాపర్ అనేటువంటి ఒక కొత్త పదార్థం. ఈ కాపర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే కాపర్ సల్ఫేట్ ద్రావణంలో నుంచి వచ్చింది. దాన్ని మనం ఈక్వేషన్ రూపంలో తీసుకుంటే కాపర్ సల్ఫేట్ ద్రావణం అది నీలి రంగులో ఉంటుంది. దానికి మనం ఏమి చేస్తున్నాం? ఐరన్ అనేటువంటి
ఐరన్ మేకును వేస్తాను. ఆ కాపర్ సల్ఫేట్ ద్రావణంలో, నీలిరంగు ద్రావణంలో మేకును కానీ బ్లేడ్ను కానీ వేస్తాను. ఇట్లా వేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే కాపర్ సల్ఫేట్ బదులు అక్కడ ఉన్నటువంటి ఐరన్ సల్ఫేట్కి కలుపుకొని ఐరన్ సల్ఫేట్ ద్రావణం అంటే ఇది ఆకుపచ్చ రంగులో ఏర్పడుతుంది. తర్వాత ఈ కాపర్ అనేది గోధుమ రంగు పూత అనేది మేకు మీద ఏర్పడుతుంది అనమాట. ఈ రకంగా అవి ఒకదానికొకటి మార్చుకుంటాయి అన్నమాట వాటి అనుఘటకాలని. అందుకని ఐరన్ సల్ఫేట్ యొక్క రంగు మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. కాపర్ సల్ఫేట్ యొక్క రంగు అనేది మనకి బ్లూ కలర్లో ఉంటుంది. దీన్ని నీలాతోత అంటారు. ఈ కాపర్ సల్ఫేట్ ప్లస్ ఐరన్ ఈ చర్యని మనము వేగవంతం చేయడానికి ఏం కలిపాము? సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపామన్నమాట. ఏం కలిపామంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపాం. తర్వాత ఈ పరీక్ష కూడా మనకి నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది. తర్వాత వెనిగర్ బేకింగ్ సోడాతో చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్ వాయువును ఏర్పరుస్తుంది. ఇది కూడా మనకి నెక్స్ట్ ఫర్దర్గా వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. వెనిగర్ అనేది బేకింగ్ సోడాతో చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్ వాయువును ఏర్పరుస్తుంది. వెనిగర్ అంటే రుచికి పుల్లగా ఉంటుంది, పుల్లగా ఉండేటివన్నీ ఏవి? తర్వాత బేకింగ్ సోడా అంటే సోడా ఇది ఏంది? ఇట్లాంటి క్వశ్చన్స్ అని మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. అయితే ఇది మనం గుర్తుపెట్టుకోవాలా, వెనిగర్ బేకింగ్ సోడా ఈ రెండింటిని వంట రూమ్లోనే ఉంటాయి. ఈ రెండింటిని కలిపితే మనకి ఏం దొరుకుతుంది? కార్బన్ డైఆక్సైడ్ వాయువు వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఎందుకు ఉపయోగపడుతుంది? మంటల్ని ఆర్పడానికి ఉపయోగపడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వెనిగర్ ఎసిటిక్ ఆమ్లం, తర్వాత బేకింగ్ సోడా అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటాం దీన్ని, బేకింగ్ సోడాని. ఈ రెండు కలిపితే మనకి ఏం ఏర్పడతాయంటే కార్బన్ డైఆక్సైడ్ ఇతర పదార్థాలు ఏర్పడతాయంట. బేకింగ్ సోడాను మనం వంట సోడాగా పిలుస్తాం. బేకింగ్ సోడా లేదా వంట సోడా లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, దీనికి మనకి రసాయనామం అంటే NaHCO3. వెనిగర్ లేదా అసిటిక్ యాసిడ్కి ఫార్ములా ఏంటి అంటే CH3COOH, ఇదే అనమాట. దీనికి సంబంధించి కూడా మనం ఫర్దర్గా మాట్లాడుకున్నాం. ఇది కూడా ఒక రసాయన చర్య అని గుర్తుపెట్టుకోండి. తర్వాత సున్నపు నీటి ద్వారా కార్బన్ డైఆక్సైడ్ పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. సున్నపు నీటి ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. ఇది సున్నపు నీటిని పాలవలే తెల్లగా మారుస్తుంది. సున్నపు నీటిని పాలవలే మార్చడం కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రామాణిక పరీక్ష. అయితే ఇప్పుడు సున్నపు నీరు అంటున్నాం కాబట్టి మనము సున్నం అంటే కాల్షియం తీసుకుంటే కనుక కాల్షియాన్ని మండిస్తే కాల్షియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఈ కాల్షియం ఆక్సైడ్ని మనము నీటిలో కరిగిస్తే ఏం జరుగుతుంది? సున్నపు నీరు ఏర్పడుతుంది అనమాట. కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. మనం ఏ రకంగా అయితే ఇంతకుముందు మెగ్నీషియంని తీసుకొని మెగ్నీషియాన్ని మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడి ఆక్సైడ్ మళ్ళీ నీటిలో కలిగించినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడింది కదా, అదేవిధంగా ఇక్కడ కూడా ఈ సున్నపు నీరు ఏర్పడింది అనమాట. అంటే ఇలాగా కాల్షియాన్ని ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు కాల్షియం ఆక్సైడ్, ఆ ఆక్సైడ్ని మళ్ళీ మనము నీటిలో కలిపినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది అనమాట. ఆ కాల్షియం హైడ్రాక్సైడ్ లేదా సున్నపు నీరు ఇది మనకి క్షారం అనమాట. మనం ఇంతకు ముందే అదే విధంగా చెప్పుకున్నాం, మెగ్నీషియంని ఆక్సిజన్ యూజ్ చేసి తర్వాత నీటిలో కలిపితే మనకి క్షారం వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కాల్షియంని ఆక్సిజన్ యూజ్ చేసి మండించి నీటిలో కరిగిస్తే మనకి సున్నపు నీరు అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, ఇది క్షారం. ఈ రకంగా సున్నపు నీరు ఏర్పడింది. దీంట్లోకి మనము ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని పంపిస్తే ఏం జరుగుతుంది అంటే కాల్షియం కార్బోనేట్ తర్వాత నీరు ఏర్పడుతుంది అనమాట. కాల్షియం కార్బోనేట్ అంటే CaCO3 ఏర్పడుతుంది, తర్వాత నీరు ఏర్పడుతుంది. ఈ సున్నపు నీరులో నీరు ఏర్పడడం అనేది పెద్దగా మనకి కనపడదు, కానీ కార్బోనేట్ CaCO3 ఏర్పడడం అనేది మనకి ఈజీగా కనపడుతుంది. అదే పాల వల్ల తెల్లగా మారుస్తుంది అనమాట ఆ నీటిని. తర్వాత ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పును రసాయన మార్పు అంటారు. ఒక రసాయన మార్పుని రాసాయనిక చర్య అని కూడా మనం పిలుస్తాం. మన శరీరంలోని ఆహారం జీర్ణం కావటం, పండ్ల పక్వం చెందటం, ద్రాక్ష పులియబెట్టడం మొదలైనవన్నీ వరుస రసాయన చర్యల వలన జరుగుతాయి. ఔషధం అనేది వరుస రసాయన చర్యల యొక్క అంత్య ఉత్పత్తి. ఇంకా ప్లాస్టిక్లు, డిటర్జెంట్లు వంటి ఉపయోగకరమైనటువంటి కొత్త పదార్థాలు రసాయన చర్యల ద్వారా ఉత్పత్తి అవుతాయి. ఇంకా అన్ని కొత్త పదార్థాలు రసాయన మార్పుల ఫలితంగానే ఏర్పడతాయి. భౌతిక మార్పు అంటే అదే పదార్థమే ఇంకో రూపం మారుతుంది, కానీ రసాయన పదార్థం అంటే ఖచ్చితంగా కొత్త పదార్థం ఏర్పడుతుంది అనమాట. రసాయన మార్పులో ఒకటి కంటే లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఉత్పత్తి అవడం మనం చూస్తూ ఉంటాం అనమాట.
దాంతోపాటు కొన్ని మార్పులు కూడా గమనించవచ్చు. అదేంటంటే ఉష్ణంలో మార్పు జరగవచ్చు. అంటే ఉష్ణం పెరగడం, అంటే ఉష్ణాన్ని విడుదల చేయడం కావచ్చు, ఉష్ణాన్ని గ్రహించడం కావచ్చు, లేదా కాంతి లేదా ఇతర ఉద్గారాలు రావచ్చు. అంటే ఏదైనా పొగ రావచ్చు రసాయన చర్య జరిగినప్పుడు, లేదంటే కాంతి రావచ్చు, లేదంటే అగ్ని పుట్టవచ్చు, లేదంటే ఇంకా ఏదైనా మార్పులు జరగవచ్చు అనమాట. రంగులో మార్పులు జరగవచ్చు, వాయువు ఏర్పడవచ్చు, ఇలాంటివి. వాస్తవానికి పదార్థాన్ని మండించడం అనేది కూడా ఒక రసాయన చర్య. ఎందుకంటే ఒక పదార్థం అనేది మండినప్పుడు దాని తర్వాత మిగిలేదేంటి, వాయువు లేదా బూడిద మిగులుతుంది. సో ఈ రెండు కూడా మొదటి యొక్క పదార్థం యొక్క అణుఘటకాలకి పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏదైనా ఒక చెక్కను మండించినప్పుడు అక్కడ చెక్క యొక్క బూడిద మిగులుతుంది, తర్వాత వాయువు రూపంలోకి పొగ వెళ్ళిపోతుంది. ఈ రెండు కూడా చెక్కని మళ్ళీ తిరిగి తీసుకురాలేవు, అదే చెక్క రూపానికి సంబంధించినవి కావు. కాబట్టి రెండు కొత్త పదార్థాలు, కాబట్టి మండటం అనేది కూడా ఒక పూర్తి రసాయన చర్య అని మనం చెప్పుకోవచ్చు. ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడంతో ఇది కూడి ఉంటుందన్నమాట మండడం అనేది. బాణసంచా పేల్చడం అనేది కూడా ఒక రసాయన మార్పు. ఇటువంటి పేలుడు వాతావరణాన్ని కలుషితం చేసి, పేలుడు అనేది వాతావరణాన్ని కలుషితం చేసి వేడి, కాంతి, ధ్వని మరియు ఇబ్బందికరమైనటువంటి హానికరమైన వాయువులను ఉత్పత్తి చేస్తుంది. ముక్కలుగా కోసి కొంత సమయం అలాగే ఉంచినటువంటి యాపిల్, వంకాయ మరియు బంగాళదుంపల ముక్కలపై గోధుమ రంగు పొర ఏర్పడుతుంది. దీనికి కారణం కూడా రసాయన మార్పు అనమాట. అంటే రసాయన చర్య అని అర్థం. అంటే ఏంటి, ఆక్సీకరణం జరిగి ఉంటుందంట. ఆక్సీకరణం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆక్సిజన్ అణువుల్ని తీసుకోవడం లేదా హైడ్రోజన్ అణువుల్ని విడుదల చేయడం, వదులుకోవడం, దీన్నే మనము ఆక్సీకరణం అంటాం అనమాట. అక్కడ వాతావరణంలోని ఆక్సిజన్ వచ్చి దాని మీద ఏర్పడుతుంది అనమాట. తర్వాత మన వాతావరణంలో ఓజోన్ పొరను తీసుకుంటే అదేం చేస్తుందంటే సూర్యుని నుంచి వచ్చే హానికరమైనటువంటి అతినీలలోహిత వికిరణం నుంచి మనల్ని రక్షిస్తుంది. ఓజోన్ ఈ రేడియేషన్ను గ్రహించి ఆక్సిజన్ విచ్ఛిన్నం చేస్తుంది. అంటే O2 ఆక్సిజన్ ఓజోన్ కంటే భిన్నంగా ఉంటుంది. అంటే ఏం జరుగుతుందంటే అతినీలలోహిత కిరణాలని ఓజోన్ తీసుకొని ఆక్సిజన్గా విచ్ఛిన్నం చేస్తుంది అనమాట. సో ఈ ఆక్సిజన్ అనేది ఓజోన్ కంటే భిన్నంగా ఉంటుంది. O3 అంటే ఓజోను, O2 అంటే ఆక్సిజన్ అనమాట. ఈ ఆక్సిజన్ ఎట్లా ఏర్పడుతుంది ఓజోన్ నుంచి అంటే అతినీలలోహిత కిరణాలని గ్రహించడం ద్వారా. సో ఇలా వికిరణం ఓజోన్ ద్వారా గ్రహించబడకపోతే అది భూమి యొక్క ఉపరితలం పైకి చేరుకుంటుంది. అది భూమి మీదకి వచ్చిందంటే మన చర్మం మీద పడితే మనకు చర్మాలకు సంబంధించినటువంటి క్యాన్సర్లు, జంతువుల మీద పడితే జంతువులకు కూడా అనేక రకమైనటువంటి క్యాన్సర్లు, మొక్కల మీద పడితే మొక్కలకు సంబంధించి అనేక రకాలైనటువంటి వ్యాధులు ఈ రకంగా వస్తాయన్నమాట. తర్వాత భూమి మీద కూడా అనేక రకాలైనటువంటి నష్టాలు జరుగుతాయి. ఇది అతినీలలోహిత కిరణాలని పడితే వచ్చే నష్టాలు. ఇది పడకుండా చేస్తుండేది ఏంటి అంటే ఓజోన్ పొర. సో కాబట్టి ఈ ఓజోన్ పొర అనేది మనకి ఆ ప్రమాదం నుంచి రక్షించేటువంటి ఒక చక్కటి పొర. తర్వాత తటస్థీకరణం అనేది కూడా ఒక రసాయన చర్య. అంటే తటస్థీకరణం అంటే ఏంటి అంటే ఆమ్లం ప్లస్ క్షారం చూసుకుంటే ఏం ఏర్పడుతుంది, లవణం ప్లస్ నీరు అనేది ఏర్పడుతుంది. ఇది ఒక తటస్థీకరణ చర్య. మనం ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం, క్షారం ఏర్పడాలి అంటే లోహం కావాలి, లోహం ఆక్సిజన్తో కాల్చబడాలి, తర్వాత నీళ్ళల్లో కరిగించాలి. ఆక్సిజన్ సమక్షంలో అది కలిసిన తర్వాత నీళ్ళల్లో అది కరిగిపోవాలి. ఆ తర్వాత అది హైడ్రాక్సైడ్గా మారుతుంది ఆ పదార్థము, దాన్ని మనం క్షారం అంటాం. అదేవిధంగా ఆమ్లం కూడా అలోహ ఆక్సైడ్లని నీటిలో కరిగిస్తే ఏం జరుగుతుంది, ఆమ్లాలు ఏర్పడతాయి. ఆ ఆమ్లాలు మరియు క్షారాలు కలుపుకుంటే మళ్ళీ అసలైనటువంటి నీరు పక్కకుంటుంది. ఈ ఆమ్లం క్షారం రెండూ కలిపి అసలైనటువంటి పదార్థాలు రెండూ కలిపి లవణం ఏర్పడుతుంది. ఇది ఒక తటస్థీకరణ చర్య. తర్వాత తుప్పు పట్టడం అనేది ఇనుప వస్తువులను ప్రభావితం చేసే ఒక మార్పు. ఇది నెమ్మదిగా ఆ వస్తువులను నాశనం చేస్తుంది. ఇది కూడా ఒక రసాయనిక చర్య. వంతెనలు, ఓడలు, కార్లు, ట్రక్ బాడీలు మరియు అనేక ఇతర వస్తువులను తయారు చేయడంలో ఇనుము ఉపయోగిస్తాం కాబట్టి ఇవి తుప్పు పట్టడం వల్ల వచ్చే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత తుప్పు పట్టే ప్రక్రియకు సంబంధించి మనము ఈక్వేషన్ తీసుకుంటే కనుక ఐరన్ని Fe అంటాము, ఆక్సిజన్ని O అంటాము. ఇది గాలి నుంచి ఉంటుంది. తర్వాత నీరు మనకి తుప్పు పట్టే వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి, గాలి ఇవన్నీ తగులుతూ ఉంటాయి కాబట్టి ఇనుముకి ఆ రకంగా మనం ఏమేమి తీసుకున్నాం, ఇనుము, ఆక్సిజన్, నీరు H2O ఇవి తీసుకుంటే తుప్పు అనేటువంటి పదార్థం వస్తుంది. ఈ తుప్పు పూర్తిగా ఇనుముకి పూర్తిగా వేరేటువంటి పదార్థం అనమాట. దీన్ని మనం ఏమంటామంటే ఐరన్ ఆక్సైడ్ అంటామన్నమాట. Fe2O3 అనేది దీని ఈక్వేషను. తుప్పు పట్టడం కోసం ఆక్సిజన్ మరియు నీరు లేదా నీటి ఆవిరి రెండూ తప్పనిసరి. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే, అంటే ఎంత ఎక్కువ తేమ ఉంటే
అంత వేగంగా తుప్పు పట్టడం జరుగుతుంది. కనుక ఇనుముకు తేమ, గాలి లేదా కొన్ని ఆమ్లాల సమక్షంలో ఉంచినప్పుడు దాని ఉపరితలంపై లోహ ఆక్సైడ్లను ఏర్పరచుటను తుప్పు పట్టడం అంటారు. సో ఇప్పుడు ఈ తుప్పు ఐరన్ ఆక్సైడ్ ఉంది కదా, ఈ ఐరన్ ఆక్సైడ్ని మనం నీళ్ళలో కలిపిన ఏమొస్తుంది మనకి? ఐరన్ అనేది ఒక లోహం. ఈ లోహం అనేది ఆక్సిజన్ సమక్షంలో చేర పొందింది. దాని ద్వారా ఐరన్ ఆక్సైడ్ వచ్చింది. ఈ ఐరన్ ఆక్సైడ్ని నీళ్ళలో కలిపితే మళ్ళీ మనకి ఏం దొరుకుతుంది? క్షారం దొరుకుతుంది అనమాట. ఆ రకంగా క్షారాలు ఏర్పడతాయి అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. సో తుప్పు ఫార్ములా ఏంటి అంటే హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ అని చెప్తారు. Fe2O3 తర్వాత H2O. H2Oలు ఎన్ని అంటే X అని పెట్టినాం ఇక్కడ. తుప్పును నిరోధించడం లేదా నివారించడం. తుప్పును నిరోధించడానికి పెయింట్ లేదా గ్రీజును పోయటం ఒక సాధారణ పద్ధతి. దీనివల్ల గాలి లేదా నీటి ఆవిరి అనేది ఇనుముకి తగలదు. ఇనుముపై క్రోమియం లేదా జింక్ వంటి లోహ పొరను నిక్షిప్తం చేయటం ద్వారా ఇనుమును తుప్పు పట్టకుండా నిరోధించవచ్చు. దాని ద్వారా గాలి లేదా నీటి ఆవిరి తగలకుండా ఉండవచ్చు. తర్వాత గాల్వనీకరణం అంటే తుప్పు పట్టే లోహాలపై తుప్పు పట్టని లోహాన్ని పూతగా వేసే ప్రక్రియను గాల్వనీకరణం అంటారు. ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేయే ప్రక్రియను గాల్వనీకరణం అంటారు. జింక్ సల్ఫేట్ లేదా కాపర్ సల్ఫేట్లను గాల్వనీకరణ ప్రక్రియలో ఉపయోగించవచ్చు. జింక్ సల్ఫేట్ లేదా కాపర్ సల్ఫేట్లు. జింక్ సల్ఫేట్ అంటే మనకి సిల్వర్ కలర్లో దొరుకుతుంది. కాపర్ సల్ఫేట్ అంటే మనకి రాగి రంగు లేదంటే గోల్డ్ కలరు ఇట్లాంటి రంగులో కూడా మనకి దొరుకుతుంది అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ అనేది మనము ఇనుమును కార్బన్తో మరియు క్రోమియం నికెల్ మరియు మాంగనీస్ వంటి లోహాలతో కలిపి తయారు చేస్తారు. ఇనుముని కార్బన్తో మరియు అంటే ఇనుముకి కార్బన్ కలిపి దాంతో పాటు క్రోమియం కానీ నికెల్ కానీ మాంగనీస్ను కానీ కలపడం వల్ల స్టెయిన్లెస్ స్టీల్ అనేది తయారవుతుందంట. ఇది తుప్పు పట్టదు. సముద్రపు నీరు ఎక్కువ లవణాలు కలిగి ఉంటుంది. ఉప్పు నీరు తుప్పు పట్టే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అందువల్ల ఓడలు పెయింట్ వేసి ఉన్నప్పటికీ తుప్పు పట్టడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇంకా తర్వాత కిరణజన్య సంయోగ క్రియ కూడా ఒక రసాయన మార్పు. జీవక్రియ కూడా ఒక రసాయన మార్పు. ఇంకా స్ఫటికీకరణం. ఆవిరిగా మార్చి కానీ లేదా వేడి చేసి కానీ ద్రావణాల నుంచి ఘన పదార్థాలను వేరు చేసే ప్రక్రియను స్ఫటికీకరణం అంటారు. ఇది ఒక భౌతిక మార్పు. సముద్రపు నీటి ఆవిరిని వేడి చేయడం ద్వారా ఆవిరి చేయడం ద్వారా ఉప్పును పొందవచ్చు. అంటే వేడి చేస్తే అది ఆటోమేటిక్గా ఆవిరైపోతుంది, కింద అవక్షేపంగా ఉప్పు మిగిలిపోతుంది. ఈ పద్ధతిలో లభించే ఉప్పు స్వచ్ఛమైనది కాదు మరియు స్ఫటికాల ఆకృతి స్పష్టంగా కనిపించదు. అయితే స్వచ్ఛమైన పదార్థాల పెద్ద స్ఫటికాలను వాటి ద్రావణాల నుంచి ఏర్పరచవచ్చు. ఈ ప్రక్రియను స్ఫటికీకరణంగా పిలుస్తారు. స్ఫటికీకరణలో కొత్త పదార్థాలు ఏర్పడవు కావున ఇది భౌతిక మార్పు. ఇక తర్వాత కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను తయారు చేయట. అది ఎట్లా తయారు చేస్తాం? ఒక రసాయన మార్పు చూసుకుంటే, ఒక కప్పు నీటిలో కొంత సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలిపిన తర్వాత దాన్ని వేడి చేసి మరిగించడం ప్రారంభమయ్యాక కాపర్ సల్ఫేట్ పొడిని నెమ్మదిగా కలుపుతూ కాపర్ సల్ఫేట్ పొడి మొత్తం కరిగిపోయే వరకు కలియబెట్టాలి ఆ ద్రావణంలో. సో కలియబెట్టిన తర్వాత ద్రావణాన్ని వడపోసి చల్లారిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? చల్లబడుతూ ఉన్నప్పుడు ద్రావణాన్ని కడపకుండా ఉంటే కొంత సమయం తర్వాత పరిశీలిస్తే కాపర్ సల్ఫేట్ స్ఫటికలు ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనము ఓన్లీ వేడి చేయడం మాత్రమే జరుగుతుంది, మండించడం జరగలేదు. కాబట్టి ఇది ఒక భౌతిక మార్పుగానే తీసుకోవచ్చు. అయితే ఇది ఎందుకు ఈ ప్రయోగం చెప్పినాడంటే సంతృప్త ద్రావణాలు, అసంతృప్త ద్రావణాలు అనే దాని గురించి తెలుసుకునే టాపిక్ గురించి వచ్చినప్పుడు ఈ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో యూరియా స్ఫటికలు ఏర్పడడం, కలికండ లేదా చక్కెర తయారీ కూడా స్ఫటికీకరణ ప్రక్రియకు ఉదాహరణలు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్న ప్రయోగాలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే మనకి నెక్స్ట్ వేరే లెసన్స్ మాట్లాడుకున్నప్పుడు అన్నీ మనకు పనికొస్తాయి అనమాట. అది విషయం. తర్వాత నెక్స్ట్ 3rd పేజ్లోకి వెళ్దాము. దాని గురించి అంటే సౌర కుటుంబం, దీని గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.